నీ మూలంగా ఈ కుటుంబం మీద మరోసారి మచ్చపడబోయింది. నీ మూలంగా మరొకసారి పోలీసుల ముందు మేమంతా తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణమైన నువ్వు మాత్రం కనీసం అందర్నీ క్షమాపణ అడగాలని కూడా లేకుండా నీ దారిన నువ్వు వెళుతున్నావు. నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు అత్తయ్య గారు. చూసావా అక్క, చూసావా? నీకంత ఎరుపెందుకే ఎర్రమందారమా అంటే నీకెందుకే ఎర్రిదానా అన్నట్టు తప్పు చేసిందే కాకుండా తలబిరుసుగా ఎలా మాట్లాడుతుందో చూడు. లక్ష్మి, నువ్వు ఆలస్యంగా రావడం వల్లే ఇక్కడ అణుబాంబు పేలినంత పనయ్యింది. నీ నిర్లక్ష్యం వల్లే నందన్ కుటుంబం మీద మరొక మచ్చ పడబోయింది. ఇదంతా నీ వల్లే జరిగినప్పుడు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది. చిన్నత్తయ్య గారు, నేను తప్పు చేశాను అనిపిస్తే తల వంచడానికి సిద్ధంగా ఉంటాను. బలవంతంగా తల వంచడానికి చూస్తే తల బిరుసుగా అయినా మాట్లాడతాను. సరే లక్ష్మి, నువ్వు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు. కానీ అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, నీకిష్టం వచ్చినప్పుడు పోవడం కరెక్ట్ అంటావా? అసలు ఏంటత్తయ్య గారు ఇదంతా? జరిగిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని మీరంతా ఏంటి రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఇది రాద్ధాంతం కాదు లక్ష్మి. నీ హద్దులు ఏంటో నీకు తెలియజెప్పటం, నువ్వు ఎంత పద్ధతిగా నడుచుకోవాలో నీకు ఒకసారి గుర్తు చేయటం. నా హద్దుల గురించి, నేను నడుచుకోవాల్సిన పద్ధతుల గురించి నాకు తెలుసు. ఎవరో చెప్తే నేర్చుకునే పరిస్థితుల్లో నేను లేను. అనుకోకుండా నా బాస్ నాకు చాలా పని అప్పగించింది. అది అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. అంతేకాకుండా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అనుకోకుండా జరిగిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూసావా అక్క, మాటకి మాట ఎలా సమాధానం చెప్తుందో? మనసుని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే మాటకు మాట సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది చిన్నత్తయ్య గారు. అసలు ఇవన్నీ ఎందుకు? నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అది చెప్పు. రేపెప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే కనీసం మేం ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వెక్కడ పని చేస్తున్నావో అక్కడికే ఈ పోలీసుల్ని పంపించే మార్గమైనా దొరుకుతుంది. చెప్పు లక్ష్మి, ఎక్కడ పనిచేస్తున్నావు? చెప్పు లక్ష్మి. నా కంపెనీ రూల్స్ ప్రకారం నేనప్పుడే ఎక్కడ పనిచేస్తా. మామ్ అడిగిన దాంట్లో తప్పేముంది లక్ష్మి? నువ్వెక్కడ పని చేస్తున్నావో చెప్తే ఓ పని అయిపోతుంది కదా. నన్ను అర్థం చేసుకోండి మిత్రగారు. మీ కంపెనీకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. నీ బ్యాగ్ చెక్ చేస్తే అందులో ఏ ఐడి కార్డు ఏ ఆఫీస్ ఫైలో దొరకకుండా ఉండదు.
నా అనుమతి లేకుండా నా బ్యాగ్ వెతకడం సంస్కారం అనిపించుకోదు. వెనక్కి వెళ్ళు. ఇప్పుడే చెప్తున్నాను వినండి. నేనెక్కడ ఉద్యోగం చేస్తున్నాను, ఎవరి దగ్గర నేను జీతం తీసుకుంటున్నాను అనే విషయాలు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అప్పటి వరకు నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి. మరీ అంత తలపొగరు పనికిరాదు లక్ష్మి. దేవయాని ఇంకా ఆపుతావా? గోరంత విషయాన్ని అందరూ కలిసి కొండంత చేస్తున్నారు. టైం వచ్చినప్పుడు తనే చెప్తానంటుంది కదా, ఇంకా ఎందుకు ఈ విషయాన్ని సాగదీస్తున్నారు? చూడమ్మా లక్ష్మి, రేపెప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఒక్కసారి ఫోన్ చేసి నీ పరిస్థితి ఏంటో చెప్పు, అది చాలు. అలాగే మావయ్య గారు. చూడండి, ఇక ఈ విషయం మీద ఎలాంటి చర్చలు సమావేశాలు జరగడానికి వీల్లేదు. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి, వెళ్ళండి. అనుకోకుండా నా బాస్ నాకు చాలా పని అప్పగించింది. అది అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. లక్ష్మిని చూసావా మనీషా? మన కాలు కింద చెప్పులా పడుంటుందనుకున్నాను, కానీ మన నెత్తికెక్కి తైతక్కలాడే స్థాయికి వెళ్ళిపోతుందని ఇప్పుడు భయపడుతున్నాను. మనం మరీ అంత భయపడాల్సిన అవసరం ఏం లేదా ఆంటీ? పల్లెటూరి పిచ్చి గాలి పీల్చుకొచ్చిన తనకే అంతుంటే పట్నం పొల్యూటెడ్ గాలి పీల్చి పెరిగిన వాళ్ళం మనకెంతుండాలి? అంత కాన్ఫిడెన్స్ ఉన్నదానివి అంత కాన్సన్ట్రేటెడ్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ, లక్ష్మి ఇందాక ఒక మాట అంది, దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏమంది? ఆఫీస్లో తన బాస్ చాలా పని అప్పగించిందట, అది చేస్తూ లేట్ అయిపోయిందట. 2-3 రోజుల కిందట జాయిన్ అయిన లక్ష్మికి ఇంతలోనే అంత పని ఎలా ఇస్తారు? ఏమో, తుడిచిందే తుడిచి రాసిందే రాసి లక్ష్మి తెగ పని చేసేస్తోంది కదా. ఈవిడ గారి పనితనాన్ని మెచ్చుకొని వాళ్ళ బాస్ అంత పనిచ్చుండొచ్చేమో. మన ఆఫీస్లో కూడా సరిగ్గా ఇలానే అయిందా ఆంటీ? ఎలా? కొత్తగా జాయిన్ అయిన ఒక అమ్మాయికి ఈ రోజు నేను చాలా వర్క్ అప్పజెప్పి వచ్చాను. ఆ ఇన్సిడెంట్, లక్ష్మి చెప్పిన ఇన్సిడెంట్ చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటావు? కొంపతీసి లక్ష్మియే మారు వేషం వేసుకుని మిత్ర ఆఫీస్లో జాయిన్ అయిందంటావా ఏంటి? ఒకటి కాకపోయి ఉండొచ్చు, కానీ ఒకేలాంటి ఇన్సిడెంట్స్ ఒకే రోజు ఎలా జరుగుతాయి? మనీషాకెందుకో అనుమానం మొదలైంది. ఇక నుంచి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడు మనీషా, మనం ఇప్పుడు ఆలోచించాల్సింది పనికి రాని అలాంటి విషయాల గురించి కాదు. ఇంట్లో ఉన్న ఈ లక్ష్మిని ఎంత త్వరగా మనం వదిలించుకోవాలా అనే విషయం గురించి. అవునాంటీ, ఇప్పుడిప్పుడే మొలకెత్తిన ఒక పిచ్చి మొక్కే కదా పీకి పారేద్దాం అనుకున్నాను. కానీ లక్ష్మి రోజు రోజుకి ఒక మహావృక్షంలా ఇక్కడే పాతుకుపోయేలా కనిపిస్తోంది. లక్ష్మి మహావృక్షంలా మారకముందే తనని కూకటి వేళ్లతో సహా పీకి పారేయాలి. ఎస్ మనీషా, నువ్వు దాని గురించి ఆలోచించు. నన్ను వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి పంపించడానికి, వీలైనప్పుడు నాకు ఎదురు దెబ్బ కొట్టడానికి వీళ్ళిద్దరూ చాలా ప్రయత్నిస్తున్నట్టున్నారు. మన జాగ్రత్తలో మనుండడం చాలా మంచిది. నేను కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోతే మిత్రగారికి మళ్ళీ గండాలు మొదలవుతాయి.
ఆయన ప్రాణం గాల్లో దీపంలా అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ల ఎత్తులకి లొంగకూడదు. మిత్రగారి ప్రాణాన్ని గాలి కొదిలేసి నేనెక్కడికి వెళ్ళిపోకూడదు. మనస్ఫూర్తిగా మందు తాగి ఎన్ని రోజులయ్యిందిరా? అసలు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏం చేస్తాన్రా, కలుగులో ఎలుకలాగా ఎవ్వరికీ కనిపించకుండా బ్రతుకుతున్నాను. ఎవ్వరికి దొరకకుండా తిరుగుతున్నాను. ఏంట్రా నీ లైఫ్ ఎలా అయిపోయింది? లక్ష్మి కోసం మిత్రాన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నాను. అనుకోకుండా మిత్రాన్ని కత్తితో పొడి చేశాను. తెలుసుగా, అప్పటి నుంచి పోలీసులకు ఎక్కడ దొరికిపోతానా అని తప్పించుకుని తిరుగుతున్నాను. రేయ్, ఆకాశానికి నిచ్చినేస్తే అలాగే ఉంటుందిరా. కడుపు నిండా తినలేవు, కంటి నిండా నిద్రపోలేవు. ఆఖరికి ఇలా ఫ్రెండ్స్తో కూడా సరదాగా గడపలేవురా. దొరికావురా? కొద్దనా వద్దనా కొట్టుదనా అన్నా, ప్లీజ్ అన్నా వదిలే అన్నా. అప్పెగొట్టిన వాడినైనా వదిలేస్తానేమో కానీ అబద్ధాలు చెప్తూ తిరిగే వాళ్ళని మాత్రం నేను అస్సలు వదలనురా. అన్నా, నేనేం తప్పించుకుని తిరగడం లేదన్నా. నీ మీదొట్టన్నా, నన్ను నమ్మన్నా. నిన్ను నమ్మి అప్పిచ్చా, అది పెరిగి పెరిగి 10 లక్షలయింది. ఉన్న పళంగా నా పైసలు ఇస్తే వదిలేస్తా, లేకపోతే నిన్ను చంపి నీ బాడీ పార్ట్స్ అమ్ముకునైనా సరే నా అప్పు తీర్చుకుంటా. అన్నా, నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వన్నా, నీ చెప్పి ఎలాగైనా తీర్చేస్తాను. 2 నెలలు కాదు, 2 రోజులు ఇస్తున్నా. ఇచ్చావా? సరే సరే, లేకపోతే నీ బాడీ రిషికొండ బీచ్లో తేలుతుంది. గుర్తుపెట్టుకో. అరే జగదీష్, వాడు నిజంగానే అన్నంత పని చేస్తాడ్రా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావురా? అదే ఆలోచిస్తున్నాన్రా. ఈ 10 లక్షల అప్పు తీరాలంటే అనసూయ ఆంటీ ఒక్కతే నాకు మార్గం. తనని ఎలాగైనా కలవాలి. కొత్తగా జాయిన్ అయిన ఒక అమ్మాయికి ఈరోజు నేను చాలా వర్క్ అప్పచెప్పి వచ్చాను. ఆ ఇన్సిడెంట్, లక్ష్మి చెప్పిన ఇన్సిడెంట్ చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటావు? కొంపతీసి లక్ష్మియే మారు వేషం వేసుకొని మిత్ర ఆఫీస్లో జాయిన్ అయిందంటావా ఏంటి? ఒక్కసారి అనుమానపు బీజం పడింది అంటే అది పెరిగి పెద్ద అనుమానపు వృక్షం అవుతుంది. ఆ అనుమానంతో అసలు నిజం బయటపడిపోతుంది. మనీషాకి అనుమానం రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేకపోతే నేనే మిత్రగారి ఆఫీస్లో పనిచేస్తున్నాను అని తెలిసిపోతుంది. అసలు లక్ష్మి ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా తయారవుతుంది? లేట్ అవుతుందన్నప్పుడు ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి కదా. టైంకి రాకుండా, ఇన్ఫార్మ్ చేయకుండా అందరినీ ఇబ్బంది పెట్టింది. పైగా పోలీసుల ముందు తల వంచుకునేలా చేసింది. ఏంటో. అరే, పవర్ పోయిందేంటి? ఓ, ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉందా? సరే, క్యాండిల్ అయినా వెలిగిద్దాం. వాటర్ కూడా అయిపోయాయి.
సారీ మిత్ర గారు, చూసుకోలేదు. నేను కూడా సారీ. చీకటి కదా కనిపించలేదు. ఇదిగో తాగు. లక్ష్మి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఇప్పటికీ చెప్పవా? చెప్తే ఏం చేస్తారు? ఈ రోజులాగే గొడవ పెట్టి ఆ ఉద్యోగం పోయేలా చేస్తారా? నీ మీద పగబట్టి మరీ నీ ఉద్యోగం పీకించేసే అంత పైత్యం అయితే నాలో లేదు. మరెందుకు అంత గుచ్చి అడుగుతున్నారు? ఈరోజు వచ్చిన పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడానికి, నీకేమైందో అని అందరూ కంగారు పడకుండా ఉండడానికి. ఈ కంగారు అన్ని సమయాల్లోనూ ఉంటే బాగుండేది మిత్రగారు. లక్ష్మి ఏమైపోయిందో అని కంగారు పడ్డం కాదు, లక్ష్మి జీవితం ఏమైపోతుందో అని కంగారు పడుంటే ఇప్పుడు మన మధ్య ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఏ విషయం అడిగినా సూటిగా సమాధానం చెప్తుంది, కానీ ఈ విషయం మాత్రం చెప్పకుండా దాటేస్తుంది, తెలియకుండా చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంది?